బాబోయ్ ఎక్కువ తాగేసినట్టున్నాను, వాష్రూమ్ వచ్చేస్తుంది. ఎవరు అయ్య బాబోయ్. అన్నా అక్కడి నుంచి ఇక్కడ తీసుకొచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. కొంచెం అర్జెంట్ కట్లేపరా, సుస్సు వచ్చేస్తుంది, వెళ్ళొచ్చేస్తాను. తొందరగా పారిపోవడానికి ట్రై చేసావు అనుకో, చంపేస్తా. దాని దగ్గర సావడం కంటే ఇక్కడే బెటరు. ఇలా వెళ్ళి అలా వచ్చేస్తాను, కావాలంటే మళ్ళీ కట్లు కట్టేసుకోండి. వీణ్ణా ఎన్ని రోజులు ఎతికింది మనం? నాకు అదే డౌట్గా ఉంది. అత్తలేని కోడలు తమ్మురాలు, ఓయమ్మా కోడలేని అత్త గుణవంతురాలు. ఆహా ఓహో. రే బాబు, నీ సంగీత ప్రదర్శన అయిపోతే ఇక్కడ నీతో మాట్లాడాలి. అమ్మయ్యా చాలా ప్రశాంతంగా ఉందన్న. ఇప్పుడు చెప్పండి భయ్యా, ఏంటిది చిల్లరగా కట్లు కట్టేసి కిడ్నాప్ చేసేసి, వెనకేమో ఆస్తులు లేవు, బాడీలో పాటలు అమ్ముకుందామంటే హెల్తీ కూడా లేవు, ఈడ్చిదంతే దమ్మిడి కూడా పనికిరాను, నన్ను ఎందుకు కిడ్నాప్ చేయడం? మా కంపెనీలో మెడికల్ రిప్రజెంటేటివ్గా పనిచేస్తున్నావు కదరా, ఎందుకురా 3 రోజుల నుంచి రాలేదు? ఉద్యోగానికి రాకపోతే జీతం కట్టేయాలి, లేకపోతే ఉద్యోగం నుంచి తీసేయాలి, అంతేగాని ఏంటిది కిడ్నాపులు చేసి మరి కౌన్సిలింగ్ ఇచ్చేస్తారా? కుకట్పల్లిలో మెడికల్ షాప్ ఉంది నీకే కదా? ఎస్ ఆఫ్ కోర్స్, ఇట్స్ వెరీ బ్యాడ్ బిజినెస్ యు నో. ఏమైనా తేడాగా చూసావే మధ్యలో? అన్ని రాంగానే ఉండేవి. అసలు ఏరియాలో షాప్ రేటు తక్కువ దొరకడమే కష్టం, అలాంటిది నాకు 10,000కి దొరికింది షాపు. నేను అడిగేది ఏదన్నా మెడిసిన్ గురించి. ఓ రోజు షాప్లో తాగానని చెప్పి ఎవడో కంప్లైంట్ ఇచ్చి వచ్చాడు. నా లైసెన్స్ ఆల్మోస్ట్ క్యాన్సిల్ అయ్యేది, కానీ ఎవరు ఊహించని విధంగా ఏమీ కాలేదు. అది సెటిల్ చేసింది నేనే. మీరా? ఎందుకు సార్? ఈ డొంక తిరుగుడు అంత ఎందుకు? ఇది గుర్తుందా? చూస్తానికి నా రాతలాగే ఉంది, కానీ ఎప్పుడు రాశాను అర్థం అవుతలేదు, కానీ ఖచ్చితంగా తాగినప్పుడు రాశాను, అది మాత్రం అర్థం అవుతుంది. చెత్త నా కొడుకు, 10 ఏళ్ళ కష్టం రాది. గుర్తెచ్చుకో. నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. ఆ రోజు తాగేశాక చేయకూడదు ఏదో చేశాను, నా కోసం మీరు రావాలి, కానీ మా ఎందుకు వచ్చిందో అర్థం కావట్లేదు, ఇరుక్కుపోయింది. కానీ తాగేసిన తర్వాత ఏదో తెలియకూడదు తెలుసుకున్నాను, ఆ విషయం మీరు దాచడానికి కష్టపడుతున్నారు. అసలు మెడికల్ షాప్ పెట్టిన దగ్గర నుంచే ఈ సమస్య అంతా స్టార్ట్ అయింది. The only reason you're still alive is your stupidity. Don't lose it. If you lose it, I might have to lose a bullet. Guru, do the honors. ఏంటని చెప్పేస్తారా? నీకు చాలా తెలివి ఉందని ఎక్స్పెక్ట్ చేశాను. నిన్ను పట్టుకోవడం ఎంతో కష్టం అనుకున్నాను, కానీ నువ్వేంట్రా అంటే కామెడీ పీస్. గవర్నమెంట్ కూడా క్యాచ్ చేయలేని విషయాన్ని నువ్వు క్యాచ్ చేసావు. అది ఎలానో నాకు కూడా తెలియదు. కఫ్ సిరప్. ఒక అమ్మాయిని చంపాల్సి వచ్చింది, కానీ ఆ అమ్మాయి ఎందుకని నీ మెడికల్ షాప్కి 40,000 పే చేయాల్సి వచ్చింది? అంటే 10,000కి నాకు ఇవ్వలేదు, 40,000 మాయ కట్టిందా? నీతో సంబంధం లేకుండా ఆ షాప్ ఓనర్ ఆ అమ్మాయి అని చెప్పింది. ఇక్కడ ఏం జరిగినా ఎవరికి చెప్పనని కూడా చెప్పింది. నా కోసం తను చనిపోయిందా? 14 రోజులు నరకం చూపించినా కూడా నీ పేరు చెప్పకుండా చచ్చింది. ఎందుకు నవ్వుతున్నావు? నాకు సమస్య ఉంది భయ్య. బాగా తాగేసినప్పుడు బ్రెయిన్ చాలా షార్ప్గా పనిచేస్తుంది. దాన్ని సైంటిఫిక్గా స్టిమ్యులెంట్ ఎఫెక్ట్ అంటారు, ఇంక్రీజింగ్ న్యూరల్ యాక్టివిటీ. కానీ దాంట్లో బొక్క కూడా ఉంది. బాగా తాగేసినప్పుడు షార్ప్గా పనిచేసిన నా బ్రెయిన్ తాగిన దిగిపోయిన తర్వాత ఏది గుర్తుపెట్టుకోలేకపోతుంది. ఇప్పుడు నిన్ను తాగిపించాలా? అక్కర్లేదు, ఆల్రెడీ నా కోట అయిపోయింది. మరి ఏం చేయాలి? ఫస్ట్ నేను చంపేస్తాను. ఇందాకాడు ఇంగ్లీష్లో స్టైలిష్గా మాట్లాడాడు కదా, ఆయన్ని చంపేస్తాను. ఇప్పటివరకు తన కథలోకి నన్ను లాగింది అనుకున్నాను, నా కథలోకి తనే వచ్చిందని చెప్పి ఇప్పుడు నాకు అర్థమవుతుంది. ముందు నుంచి నేను కామెడీగా చూడడం వల్లేమో నువ్వేం చెప్పినా కామెడీగానే ఉంది.
మా పిల్లకాళ్ళ అడ్రస్ తెలిసిపోయినట్టుంది. నీకు తోడెవరైనా ఉంటే ఇప్పుడే వెళ్ళిపోమని చెప్పు, లేదంటే నీతో పాటే చస్తారు. ఆల్రెడీ చచ్చారు. చూడు, ఈడు అసలే కొంచెం బలిసినట్టు అనిపిస్తున్నాడు. ఈయన పార్సల్ చేయడం చాలా కష్టం. ఎవరితో మాట్లాడుతున్నారా? లక్ష్మీ గణపతి ఫిలిమ్స్. ఎవరు ఊహించని రీతిలో అత్యుత్తమమైన, ఆశ్చర్యకరమైన, అందమైన దెయ్యంతో మీ అభిమాన థియేటర్లో చూడండి. దెయ్యాల పాప, దెయ్యాల పాప. ఈడికెందుకు ఇన్న ఎఫెక్ట్లు? నీ ఎనర్జీ బొక్క. ఈడేం బాస్ కాదు, ఆడి పన్నోడు అంతే. ఇదిగో, ఈడితో పాటు నన్ను కూడా భయపెడుతున్నావు. ఈయన్ని చంపేస్తాలే, నువ్వు కంగారు పడకు. భయ్యా, నువ్వు కాలిస్తే దారుణంగా దాంతో చావాలి. కొద్దిగా ఓపి పట్టు, నేను చంపేస్తాలే. ఇదిగో, అదే నేను అనుకో, నీకు నొప్పి తెలియకుండా తేలిగ్గా చంపేస్తాను. మొన్నటికి మొన్న ఆ నన్ను సుత్తిసుకుని కొట్టాను, ఆ టాప్ అని చచ్చిపోయాడు. నా మాటను నేను చంపేస్తాను. దాంతో వద్దు నానా. చదరంగంలో చూడు, ఇది నీ కోట కావచ్చు. నీ అక్కమ్మ, టైంకి మంచి డైలాగ్ గుర్తు రావట్లేదు. ఏదో ఒకటి, నువ్వేం చేయలేవు గురు. ఏడు గన్నదులు హేడు పేలట్లేదా? ఓర్ని అప్ప, బ్లాక్ అయిందన్నావు కదరా. కాపాడరా, గుండెల మీద కొట్టు, ఊపిరి ఇవ్వు. ఒరే, ఈసీజీ షాక్లో ఉన్న వాళ్ళకి ఎత్తారు. ఇలా బుల్లెట్ కాయలు కదా, వర్కౌట్ అవ్వదు. అన్ని సినిమాల్లో ఇలానే కదరా బతికిస్తారు. సినిమాలు చూస్తావేంట్రా? నువ్వేం చేస్తుంటావు? డాక్టర్. సర్టిఫికేట్ కొన్నావేట్రా? సరిగ్గా చదువుంటే ఈ టైంలో ఏం చేయాలో ఖచ్చితంగా చెప్పేవాడివి. ఇంకెందుకు లేటు, దా పాతి పెడదాం. సత్యవాడిని వదిలే. ఆ వికాస్ గౌడ్ వచ్చి వీడి శవాన్ని చూడాలి. సరే. ఈ టైంలో అక్కడికి వెళ్ళడం కరెక్ట్ కాదు. ఇంకెక్కడైనా చోటు చూసుకోవాలి. పోనీ నా రూమ్కి వెళ్దామా? లేదు సత్య, నీ రూమ్లో ఆల్రెడీ వాళ్ళ మనుషులు నీ గురించి ఎదురు చూస్తూ ఉంటారు. నువ్వు ఎప్పుడు వస్తావా, ఎప్పుడు తీసుకెళ్ళిపోదావా అని. ఇంకెక్కడైనా చూడాలి. ఏంటి సత్య, మళ్ళీ ఏడుపా? ఇంకొక్కరే, దాని తర్వాత ఇదేం ఉండదు. ఇది దాని గురించి కాదు, నీ గురించి. నా గురించా? ఎందుకు? నేను చనిపోయిన ఇన్ని నెలల తర్వాత నా గురించి ఏడుస్తున్నావా? చనిపోయింది నా వల్లే కదా, అందుకే. సత్య, సత్య, సత్య ప్లీజ్ ఏడవకు. నీకు ఈ నిజం తెలియకూడదని నేను చాలా ట్రై చేశాను సత్య. కానీ నువ్వు ఆ లెటర్లో ఏవో ప్రూఫ్స్ అని రాసావు. ఏంటా ప్రూఫ్స్? వాళ్ళు ఎందుకంత భయపడుతున్నారు? మా నాన్నగారి పేరు మీద మెడికల్ షాప్ ఓపెన్ చేద్దాం అనుకున్నాను. నేను ఫార్మసీ చేసినా కూడా మాకున్న లోన్స్ వల్ల ఎవరు నాకు లోన్ ఇవ్వలేదు. తర్వాత ఫ్రెండ్ ఒకటి హెల్ప్ చేశాడు, అలా లోన్ తీసుకున్నాను. ఒక షాప్ రెంట్కి కూడా తీసుకున్నాను. కానీ చుట్టూన్న షాపుల్లో కాకుండా మాకు వేరే మందులు వచ్చేవి. జనాల గురించి తెలిసిందే కదా, మనం ఏమిస్తే అవే మందులు వాళ్ళకి. కానీ ఒక రోజు అర్థమైంది, మా ఫ్రెండ్ గారి సర్టిఫికెట్ ఫేక్ అని. ఫేక్ సర్టిఫికెట్తో షాప్ పెడితే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఆ బాధలో ఆ రోజు నైట్ అంతా తెగ తాగేశాను. తాగున్న నేను ఆ రోజు మెడికల్ షాప్లో కఫ్ సిరప్ చూశాను. అందులో కొడీన్ ఉంది. అది చాలా హార్మ్ఫుల్ డ్రగ్. అది చిన్నపిల్లలకి ఇస్తే చాలా ప్రాబ్లం అవుద్ది. వేరే మందుల్లో కూడా ఏమైనా ఉన్నాయేమో అని టెస్ట్ చేశాను, కానీ ఇది ఒకటే తేడా అనిపించింది. ఒక లెటర్ రాశాను, కానీ అది పోస్ట్ చేసానో లేదో నాకు అసలు తెలియట్లేదు. నాకు తెలుసు, ఆ రోజు రాత్రి నువ్వు తాగిన తర్వాత నీకు గుర్తు లేకుండా ఒకటి జరిగింది. నేను ఆ టైంలో ఆఫీస్ నుంచి రిటర్న్ వస్తుంటే నాకు కనబడ్డావు. స్టడీ స్టడీ రే పడిపోద్ది రే. ఎక్స్క్యూజ్ మీ లేడీస్. సత్య,
నేను నీకు తెలుసా? నేను మీ మెడికల్ షాప్కి వచ్చేదాన్ని. విక్స్ కొనేదానివి గుర్తొచ్చావు. ఓ సారీ. మీ పేరు? నేను సత్య. ఏదేది ఏంట్లే కానీ నేను పిరిగోండి, ఎందుకు పనికిరాను, అప్పు తీసుకోవాలంటే భయం, కనీసం ధైర్యంగా కూడా మాట్లాడలేను. కానీ తాగున్నప్పుడు అలా కాదు, మన బ్రెయిన్ చాలా షార్ప్గా పనిచేస్తుంది. అందుకే తాగున్నప్పుడు నీకు ఇది ఇద్దామని తీసుకొచ్చా. జాగ్రత్త, హ్యాండిల్ విత్ కేర్. అదిగో ఆ లెటర్ జాగ్రత్తగా పోస్ట్ చేసే, ఓకే? అంటే తాగిన దిగిపోయిన తర్వాత నాకు ధైర్యం ఉండదు. ధైర్యం పోతే నేను రాసిన లెటర్ నేనే చింపేస్తాను. అందుకే నేను ఇచ్చానని చెప్పి నాతోనే చెప్పకే, జాగ్రత్త పోస్ట్ చేసే డైరెక్ట్గా. ఓకే, గాడ్ బ్లెస్ యూ మై చైల్డ్. ఇటు సత్య సత్య అలాగే తీసుకెళ్ళిన లెటర్ నేను చదివాను. నువ్వు ఆ లెటర్లో రాసిందంతా నేను ఒక మెయిల్లో డ్రాఫ్ట్ చేసి డ్రగ్ కంట్రోల్ కమిషన్కి పంపించాను. గేమ్ బాగుంది సత్య. ఇప్పుడు నేను దీన్ని తీసుకెళ్ళి పోలీసులకు ఇస్తే వాళ్ళు దాన్ని ఎతకడం మొదలెడతారు. వాళ్ళు దాన్ని ఎతకడం మొదలెడితే ఆ సర్చ్ నా దగ్గరికి వచ్చి ఆగుతుంది. కానీ నేను ఇదంతా పోలీసులు నమ్మి స్టార్ట్ చేయలేదు. నిన్నెక్కడున్నా పట్టుకుంటా. ఇదంతా ఓకే కానీ ఓనర్ పేరు నీ పేరు ఉంటావేంటి? నేను నీకు ఎప్పటి నుంచి తెలుసు? ఐ లవ్ యూ. ఓకే, ఐ లవ్ యూ. ఎన్ని రోజులు నాకు గోడకి గాలికి చెప్తావే, పోయి వాడికి చెప్పు. ఒసే, వాడి గురించి ఎవ్వరూ మంచిగా చెప్పలేదే, కానీ ఎవ్వరూ చూడని నిజాన్ని నేను చూశాను. ఏంటో ఆ నిజం? ఒకరోజు ఒక పాప గెంతుకుంటూ కింద పడిపోయింది. తనకి దెబ్బ తగిలి ఏడవడం మొదలుపెట్టింది. అప్పుడు వాడొచ్చి ఆ పాపని నవ్విచ్చాడు, నువ్వు పడిపోయావు, అంతేగా? అక్కడే నువ్వు పప్పులో కాలేసావు. ఆ పాప దగ్గరికి వాళ్ళ నాన్న వచ్చి, వాళ్ళ నాన్న వెంటనే ఆ పాపని లేపి నేలను కొట్టి ఓదార్చాడు. ఆ పాప ఏడు పాపేసింది. కొంపదీసి నువ్వు ప్రేమించింది ఆ పాప వాళ్ళ తండ్రినా? ఏహే, నువ్వు నీ కంగారు, ముందు చెప్పేది విను. అప్పుడొచ్చాడు మా హీరో. ఏం చేస్తున్నారండి? వాళ్ళ నాన్న, పడిపోయిందండి, ఓదార్చాను. మా పాప పడిపోయిందని నేలను కొట్టి ఊకోబెడుతున్నా. మా వాడు బుర్ర పనిచేస్తుందా మీకు? వాడేం పిచ్చోడే, వాడి పాపని వాడు ఓదార్చుకోవద్దా? తర్వాత ఏం చెప్పాడో విను. నీ కూతురేగా? అవునండి. నీ కూతురే ఎగిరింది, నీ కూతురే పడిపోయింది. నేలేం చేసింది పాపం? దానికొట్ల లాభం ఏంటి? పిల్లల్ని ఎలానా పెంచండి, రేపు వాళ్ళు ఏం తప్పు చేసినా పక్కల మీద వచ్చేసి హ్యాపీగా బతికేస్తారు. మారండయ్యా. వాడు వెంటనే ఆ పాప దగ్గరికి వెళ్ళి మోకాళ్ళ మీద కూర్చొని, చూడు పాప, నువ్వే పడిపోయావు, నీకే దెబ్బ తగిలింది, ఎవరు తప్పు లేదు. నెక్స్ట్ టైం నుంచి నువ్వు కింద పడిపోయినప్పుడు నేలను కొట్టకు, ఐఎమ్ సారీ అని చెప్పు అన్నాడు. సారీ చెప్తే దెబ్బ తగిలిన చోటు బాగా అవ్వకపోవచ్చేమో, కానీ మనసు మాత్రం చాలా ప్రశాంతంగా ఉంటుంది అన్నాడు. వాట్ అ ఫిలాసఫీ కదా. మరెందుకు మన ఏరియాలో వాళ్ళందరూ వాడు పెద్ద తాగుబోతుంటారు? అంటే ఇది జరిగినప్పుడు వాడు కొంచెం తాగేసున్నాడు. ఇది నువ్వు ముందు చెప్పాలి. అంటే తాగితే వాడు అసలు రూపం బయటకు వస్తుంది, ధైర్యం కోసం తాగుతాడు, కానీ ఎప్పుడు భయపడుతూనే ఉంటాడు. నువ్వు చెప్పింది నాకు ఒక్క ముక్క కూడా అర్థం కాలేదు. ధైర్యంగా ఉండే సత్య అంటే నాకు ఇష్టమే, కానీ భయపడుతూ ఉండే సత్య అంటే చాలా ఇష్టం. మరి ప్రపోజ్ చేయొచ్చు కదా. ప్రేమదేవుందే, వాడికి భాష అర్థమైతే అరక్షణంలో అర్థమైపోతుంది. కానీ నేను ఎంత ప్రేమిస్తున్నానో తెలిస్తేనే కదా వేరే లెవెల్ ఉంటుంది. నాకు సిగ్గైన ఉండాలి, నీకు బుద్ధైన ఉండాలి. వాడిని ప్రేమించడమే ఎక్స్ట్రా.
ప్రపోజ్ చేస్తే ఒప్పుకునేవాడు. ఇదంతా వదిలేసి వాడికి నా ప్రేమ ఇంత తెలియాలి, వాడికి నా ప్రేమ అంత తెలియాలి, ఇదంతా ఎందుకే? మా వాడేమంత కరువులో లేడు వచ్చిన ప్రతి ప్రపోజల్ యాక్సెప్ట్ చేయడానికి. సరేనే, ఫ్యాక్ట్స్ ఆర్ ఫ్యాక్ట్స్. నా ఈగో ఇంకా సెల్ఫ్ రెస్పెక్ట్ పక్కన పెట్టి చెప్తున్నా. నాకంటే నువ్వు చాలా అందంగా ఉంటావు. కానీ ఇప్పుడు నేను వెళ్ళి ప్రపోజ్ చేసినా కూడా సత్య ఒప్పుకుంటాడు. బెట్టా? సరేనే, వెళ్ళి ప్రపోజ్ చేయి. బెట్. సరే. ఏంటి జూజు అన్న, బాగున్నావా? వీళ్ళు సరిగ్గా నీళ్ళు పోతున్నారా లేదా నీకు? ఎవడ్రైడు ఆకులతో మాట్లాడుతున్నాడు? ఆకా ఒరే కుక్క మొక్కతో మాట్లాడుతున్నాను రా. ఆ సంగతి సర్లే గాని మీరు చెప్పండి, ఇలానే ఒకచోటే ఉంటున్నారు కదా, బోర్ కొట్టట్లేదా మీకు? వీడేంటే అసహ్యంగా మొక్కలతో మాట్లాడుతున్నాడు. మొక్కలతోనే అంత ప్రేమగా మాట్లాడుతున్నాడంటే ఎంత గొప్ప మనసే వాడిది. ఏంటే అలా చూస్తున్నావు? ముందు వాడు ప్రపోజ్ చేస్తాడో నువ్వు చేస్తావో నాకు తెలియదు, కానీ మీ ఇద్దరికి మాత్రం పెళ్ళయ్యాక కాపురం ఎర్రగడ్డలో పెట్టుకోండి. నువ్వు నోరు మూసుకో. ముందెళ్ళాడికి ప్రపోజ్ చేయి. వాడు రిజెక్ట్ చేసిన తర్వాత ఓదార్పుకి నా దగ్గరకు వద్దు గాని, సరేనా? సరే అయితే ఇప్పుడు వాడు నన్ను యాక్సెప్ట్ చేశాక నువ్వైతే ఏం చేసుకోవు కదా? ప్రామిస్? మీకేంటండి హ్యాపీగా రిలాక్స్ అవుతున్నారు? ప్రపంచం చూడండి ఎలా తయారవుతుందో ఏంటో. ఎక్స్క్యూజ్ మీ. డబ్బులు పక్కెళ్ళమ్మా. వీడబ్బా, వీడి పేరేదో చెప్పిందే. సర్లే, నేను మీతోనే మాట్లాడడానికి వచ్చాను. నాతోనా? ఏంటది? అదే చాలాసేపటి నుంచి చూస్తున్నాను, ఆ ముక్కతో మాట్లాడుతున్నారు. అదా, అదేం లేదండి. జూజు అని ఒక అన్న ఉండేవారు, జుగేందర్ సింగ్. 2019 సిఆర్పిఎఫ్ బాంబ్ బ్లాస్ట్లో చాలా ఘోరంగా చనిపోయారు. కనీసం శవం కూడా దొరకలేదు. అతని పేరు మీద నాటిన మొక్క ఇది. నాకు ఎప్పుడన్నా గుర్తొచ్చినా ఇక్కడికి వచ్చి మాట్లాడుతుంటాను. అబ్బో, వెదవలానే కనిపిస్తాడు కానీ ఎమోషనల్ పర్సనే. మీ డౌట్ క్లియర్ అయిపోయింది కదా, వెళ్ళిపోండి. అది కాదండి, ఇంకోటి ఉందా చెప్పండి. ఐ థింక్ ఐఎమ్ ఇన్ లవ్ విత్ యూ. నన్నా? ఏంటక్క ప్రాంకులు గట్ట చేస్తున్నారా ఏంటి? అయ్యో లేదండి, నిజంగానే. ఎప్పటి నుంచి? 4 months బ్యాక్ ఒక పాప రోడ్డు మీద పడిపోయినప్పుడు మీరు ఒక న్యూ పర్స్పెక్టివ్ లో నెక్స్ట్ టైం కింద పడిపోయినప్పుడు ఐఎమ్ సారీ అని చెప్పాలని చెప్పారు కదా, అప్పటి నుండి. సరే, ఐ లవ్ యూ టూ. నాకు ముందే తెలుసు. కాకపోతే నాకు సంపాదన ఏం లేదు. రోజు 4 జోకులు వేస్తాను. బాగా తాగినప్పుడు ఓ 10 దాకా నీతులు చెప్తాను. ఇవన్నీ మన కడుపు నింపుతా అంటే చెప్పండి, మీ అమ్మనాలు తీసుకొచ్చండి, మెడలో తాళి కట్టేస్తాను. అదేంటి, మీకు సంపాదన లేదా? లేదు, చాలా ట్రై చేశాను కానీ అబ్బే కుదరలేదు, ఎందుకో నాకు తెలీదు. ఓకే, ఇప్పుడు ఒకవేళ నాకంటే ఒక అందమైన అమ్మాయి వచ్చి ప్రపోజ్ చేస్తే తనతో కూడా ఇలానే మాట్లాడతారా? ఏమండి, అందం అనేది నలుగురు మనల్ని చూసి వేసే స్టాంప్ కాదండి. మనకు మన అద్దంలో చూసుకున్నప్పుడు ఏం రిగ్రెట్స్ లేకుండా హ్యాపీగా నవ్వుతూ కనబడితే చాలు. ఈ విషయం నాకు చిన్నప్పుడు మా అమ్మ చెప్పింది. సో మీకన్నా అందమైన అమ్మాయి రావాలంటే అది రేపటి మీరే. అనవసరంగా వేరే వాళ్ళ గురించి ఆలోచించకండి, అనవసరంగా చిక్కిపోతారు. పర్సనల్గా తీసుకోవద్దు, నా మైండ్ చాలా ఆక్యుపైడ్లో ఉంది. ఏమనుకోద్దు ఏమన్నా తప్పుగా మాట్లాడితే. కాకపోతే నాకు చిన్న హెల్ప్ చేస్తారా? ఏంటది? నేను కొన్ని రోజులు ఊరు వెళ్తున్నాను, మా జూజు అన్నకి వాటర్ పోస్తారా ప్లీజ్? ఓకే బాయ్. ఇంతకీ వీడు రిజెక్ట్ చేశాడా యాక్సెప్ట్ చేశాడా? నా అంత అందమైన అమ్మాయి ఈ ప్రపంచంలోనే ఎక్కడా లేదు. పిచ్చి పలు రకాలు. మొదటిది మధ్యాహ్నం, సీక్వెల్ ఇదిగో ఇప్పుడు నువ్వు చూపిస్తున్నావు. అంత మంచిగా మాట్లాడితే పిచ్చి అంటావేంటే? ఒక అమ్మాయి ప్రపోజ్ చేసినా వద్దంటున్నాడంటే నాకెక్కడో తేడా కొడుతుంది. ఏడ్సావ్. వాడెందుకు నాకు రెడ్ ఫ్లాగ్ లాగా అనిపిస్తున్నాడు. ఈ రెడ్ ఫ్లాగ్ గ్రీన్ ఫ్లాగ్ ఏం లేదే. పక్కోడికి నచ్చినట్టుంటే గ్రీన్ ఫ్లాగ్, మనకు నచ్చినట్టుంటే రెడ్ ఫ్లాగ్. మా వాడు రెడ్ కాదు గ్రీను కాదు, ఆ రెండింటిని మిక్స్ చేసిన కలర్. సరే, ఇప్పుడు ప్లాన్ ఏంటి? ఏముంది, ఫస్ట్ అయితే వాడిని సెటిల్ చేయాలి. అంటే ఫోకస్డ్గానే ఉన్నాడు. కెరియర్ ఒకటి సెటిల్ చేస్తే ఫ్యామిలీ లైఫ్ స్టార్ట్ చేయాలని ఇంట్రెస్ట్ ఆటోమేటిక్గా వస్తుంది. అప్పుడు వేరే ఎవరో అమ్మాయిని పెళ్లి చేసుకొని పోతాడు. ఆ భయం నాకు కూడా ఉంది. సర్లే, ముందైతే ఇది సెట్ చేద్దాం. బడ్జెట్ లొకేషన్ లాక్ చేసినా కూడా ఓవర్ హెడ్ కాస్ట్ ఎక్కువ అవుతుంది. ఎలా? ఏం ఆలోచిస్తున్నావే?
వాడికి అర్జెంటుగా ఇప్పుడు ఒక షాప్ కావాలి, అంతా సెట్ చేసుకున్నాడు. రాత్రికి రాత్రి ఇంత ఇన్ఫర్మేషన్ ఎలా పట్టావే? ఎలా అంటే అలాగే వాడి ఫ్రెండ్ క్వార్టర్కి డబ్బులు ఇస్తే ఆడంతా చెప్పేశాడు. సరే ఇప్పుడు ఏం చేద్దాం మరి? అరే 10,000కి ఎలా ఒప్పుకుంటానమ్మా? అయ్యో మీరు ఒప్పుకోద్దు అంకుల్, అదే కదా చెప్తున్నాను. మీకు ఇయర్ మొత్తానికి నేను ముందే పే చేసేస్తాను. బాండ్ మాత్రం 10Kకే ఇస్తున్నానని చెప్పాలి, అంతే కదా? అంతే అంకుల్. సరే అయితే. థ్యాంక్ యూ సో మచ్ అంకుల్. సరే అమ్మా, బాయ్. మాయా 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 లే. ఏంటే? పెద్ద గొడవ అయిందట. సత్య మెడికల్ షాప్ లో తాగున్నప్పుడు చాలా మంది కొట్టారట. ఇప్పుడు ఎక్కడున్నాడు? ఏమో తెలీదే. పార్క్ లోనే ఉండుంటాడు. ఇప్పుడు ఏం చేస్తావు? ఒక అబ్బాయి హైలో ఉన్నప్పుడు ఏ అమ్మాయినా ఐ లవ్ యూ చెప్తుంది, కానీ వాడు లోలో ఉన్నప్పుడే చెప్పాలి. నేను వెళ్ళి నా ప్రేమ చెప్తాను, జరిగింది చెప్తాను. నిన్న తెలుసుకున్న నిజం వాడికి గుర్తుందో లేదో అడుగుతాను, అవన్నీ అడుగుతాను. చాలా అంటే చాలా టార్చర్ చేశారు సత్య. ఆ కాఫ్ సిరప్లో ఉన్న కెమికల్ ఉన్న రూమ్లో నన్ను లాక్ చేసి పడేశారు. ఊపిరాడేది కాదు. రోజు లంగ్స్ ఎక్స్ప్లోడ్ అయిన ఫీలింగ్ వచ్చేది. ప్రూఫ్స్ అని ఒకటే నరకం చూపించారు. కానీ ఒక్కసారి కూడా నేను ఈ పేరు చెప్పలేదు సత్య. ఎందుకో నీతో జీవితం ఊహించుకున్నా. అది చాలా బాగుండింది సత్య. నాకు నీతో ఉండాలనిపించింది. బహుశా ఆ లెటర్ నేను చనిపోయిన తర్వాత వాళ్ళకి దొరుకుండొచ్చు. అందుకే నేను కాదని తెలుసుకున్నారు. కానీ ఆ లెటర్లో నువ్వు రాసిన ప్రూఫ్స్ ఏంటి? ఎందుకు వాళ్ళంత భయపడుతున్నారు? ప్రూఫ్స్ అంటూ ఏమీ లేవు, ఏదో మధ్యలో రాసేసాను. లేదు సత్య, బాగా ఆలోచించు. ఏదో ఉండే ఉంటుంది, లేకపోతే వాళ్ళంత భయపడరు కదా. ఆలోచించు సత్య.